బామ్మ ఎవరు వస్తున్నారు చూడు. రాజా ఇదిగోనే పెళ్ళని అడ్రస్కి వచ్చాను. మరి పిల్ల పాపలతో చల్లగా 100 ఏళ్ళు బతకండి. సార్ కార్లన్నీ పంపించేశాను, హోటల్ బిల్స్ అన్ని సెటిల్ చేశాను, మిగతా పనులు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రాజా వీడెక్కడికి ఎందుకు వచ్చాడు? కూతురి వెంట కన్నతండ్రి రావడం తప్ప? నువ్వు ఈ రాక్షసుడి కూతురువా? ఏరా ఈ అమ్మాయి పాడి కూతురా? పెద్ద ఈ నీకు ముందే తెలుసా? ఎవడి పేరు నువ్వు కల్లో కూడా వినకూడదని ఇంతకాలం దాచాను. వాడింటికి నిన్ను అల్లుండి చేశానా? వీడి నీడ పడ్డ చోట పచ్చని చెట్టు కూడా బగ్గున మండిపోతుందిరా. వీడు నీ మనవడా? ఒక రిక్షా వాడని తెలిసిండు కూడా నా అంతస్తు పక్కన పెట్టి ఈ పెళ్లి జరిపించాను. కానీ నీలాంటి నీతి జాతి లేని వాడింట పుట్టాడని తెలిసింటే ఈ పెళ్లి చేసేవాడే కాదు. మర్యాదగా మాట్లాడు. హంతకుల కుటుంబంలో పుట్టిన నీకు మర్యాద ఇచ్చేది ఏమిటి? ఆడజాతికే మచ్చరా నీ తల్లి. దేవుడు లాంటి నా కొడుకుని, దేవత లాంటి నా కోడల్ని దోషులు చేసి మమ్మల్ని మా వంశాన్ని నాశనం చేసిన నువ్వు మనిషివి కాదురా, కిరాతకుడివి. నీది ఒక వంశం, దానికి ఒక ప్రతిష్ట. ఇంకొక మాట మాట్లాడవంటే నీ నరాలు తగ్గొస్తా. ఏం చేస్తావురా? నీ తండ్రి ఒక హంతకుడు, నీ తల్లి వ్యభిచారిణి. ఏ తండ్రికి పుట్టావో తెలియని నీ బతుకి పౌరుషం పుట్టుకొచ్చిందా? కారు కూతురు కూర్చో, మీరు శవంగా చూస్తాను. పెళ్లి బట్టల పసుపు ఇంకా ఆరలేదు, ఏంటి గొడవ? ఇది ఒక పెళ్ళ. ఈ పెళ్లి జరిగినట్లే కాదు. ఈ పచ్చని పసుపు తాడంత పవిత్రమైంది నా వంశం అని నీ నోటితోనే చెప్పిస్తాను. ఇది తెగబలిసిన వాడి అహంకారానికి, ఒక రిక్షా వాడి ఆత్మవిశ్వాసానికి ఛాలెంజ్. పెద్ద ఎలా ఉంది? రాజా, ఏంటి ఇదంతా? రాజా, మీ అమ్మ నాన్న చాలా గొప్పోళ్ళురా. మీ అమ్మ మా అమ్మ బతికే ఉంది. అవును, బతికే ఉంది. ఎక్కడుందా మా అమ్మ? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది. రాజా, రాజా, రాజా ఎవరు? సార్ నేనండి. ఈ ఫోటో ఇచ్చింది నువ్వేనా? ఇవి మా అమ్మండి, రమ్మందా? ఆవిడ నిన్ను కలనంటుందయ్యా. నేను ఆవిడ సొంత పెట్టానండి. ఆ విషయం చెప్పారా? అన్నీ చెప్పానయ్యా. అయినా ఆవిడ నిన్ను కలవనంటుంది.
వెళ్ళు వెళ్ళు. ఒక్క నిమిషం. రక్తంతో నా మాట రాశాను. ఇది తీసుకెళ్ళి మా అమ్మకు చూపించండి. వెళ్ళి కొట్టారు, వెళ్ళు వెళ్ళు. మా అమ్మ ఒక్కసారి చూసి వెళ్తారు. టైం అయిందయ్యా, వెళ్ళమని ఒక్క నిమిషం చెప్తున్నా. ఆగండి. ఇదిగోనయ్యా, నువ్వు రక్తంతో రాసిచ్చినా కూడా మీ అమ్మ నిన్ను కలవనంది. తెల్లారిపోయింది, కొండ పగిలిపోయింది. వాళ్ళకి ఇంకా తెల్లారిందో లేదో చూసొస్తాను. రాణి, ఆ, నిన్న ఒళ్ళు నిలువుగా ఉంది, ఈ రోజు కాస్త వంగిందే. మొహం కూడా కళ తప్పింది. ఏంటి తప్పేది? తప్పదేంటి మరి? ఆడ ఎలాంటి మనిషి? ఉక్కు లాంటి మనిషి. ఆడి తొక్కుడికి డబల్ బేరింగులున్న నా రిక్షాలే ఆగావు. అలాంటి వాడి చెయ్యి నీ మీద పడి అంతేగా చెప్పేసాలే. ఏంటి మాట్లాడుతున్నా? నేను అతని మీద మోజుపడి కాపురం చేయడానికి రాలేదు. మా నాన్న మాటకి కట్టుబడి వచ్చాను. కల్లో కూడా అతనితో కాపురం చెయ్యను. పిచ్చి పిచ్చిగా వాక్కు. చక్రాలు లేని రిక్షాలాగా కాపురం లేని పెళ్ళెందుకు? చిటపట్లాడిపోతుందా? మరి ఆ చిటపట్లన్నీ కితకితలు కావాలంటే ఏం చెయ్యాలమ్మయ్యా? చెప్తా. వెన్న పూసని వేడెక్కిస్తే నెయ్యి అవుద్ది. కన్నె పిల్లకి కసెక్కిస్తే కల్లవుద్ది. కసెక్కించడమా? అదెట్ట? అదేమన్నా రిచ్చాబండే పెడల మీద కాలేసి కసకస. నే చెప్తాగా, పదా. కట్టుకున్నవాడు కడుపాకలతో కరకరలాడుతుంటే ఇలా మెక్కి తినే ఆడది వచ్చే జన్మలో పళ్ళులని పండుకోతలా పుడొద్దని మా పెద్ద నిదట్లో కలవరించేది. నువ్వు కూడా వచ్చే జన్మలో అలాగే పుట్టాలి కాక. ఇదే నా శాపం. కలబడి తినే మగాడి దగ్గరికి వడ్డించిన కంచాలు వాటంతట అవే వస్తాయి. ఆవిడ గారు పొయ్యి అంటించకపోతే నీ కడుపు నిండదా ఏంటి? నా పొయ్యి మీద వేడి వేడిగా వండి తెచ్చాను, తింటావా? తింటవా? ఎర్ర కొడతాను చూసుకో. నా గోరుముద్దలు పెడతాలే. బుజ్జి బుజ్జి పెట్టు. అలాగే. అయ్యో అబ్బాయా, ములక్కాడలా బోర్లా ఊదకూడదు. మరి? బాగా నమిలి పిప్పూసేయాలి. ఇన్నేళ్ళు వచ్చాయి, ఏదెలా తినాలో కూడా తెలీదు. రా, నేను తినిపిస్తాను. రా అబ్బాయా, ఇక్కడ కూకుని ఫోన్ చేద్దాం. అబ్బా ఏంటబ్బాయా ఒళ్ళో కూకుంటున్నావు? నేనెక్కడకు మెత్తగా దిండ్లో ఉంటే కూకుని తినాలనిపించిందమ్మాయ. తినబ్బాయా, నీకంటేనా తినడానికైనా ఎట్టడానికైనా రాసి పెట్టుండాలి. అబ్బా ఏంటమ్మాయ మొత్తం మూతు పూసేస్తున్నావు, పెదాలు మండిపోతున్నాయి. పెద్ద లేత గులాబీ పెదాలని. ఏంటబ్బాయా బుగ్గ కొరుకుతున్నావు? ఏగిరి శాప ముక్కలా ఉంటేను కొరకాలనిపించిందిలే. అబ్బా చిల్లిపి. చూడండి, అదెవతో థర్డ్ పార్టీ నర్సమ్మ నా ఇంటికొచ్చి ఇష్టానికి రెచ్చిపోతోంది. వాళ్ళిద్దరికి అంత లింక్ ఉన్నప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండాలి? మీరే చెప్పండి. నేను నీతో మాట్లాడడం లేదు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. చెప్పండి 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 చెప్పండి. చూసారా? ఇదిగో లింకులు గింకులు నాకేం తెలియవమ్మా. కోడిగుడ్డు పెంకంత తెల్లనైన మనసు నాది. ఆహా, నీ మనసు కలర్ నేను అడగలేదు. నీకు నా ఇంట్లో ఏం పని అది అడుగుతున్నాను. అలా బామున్నప్పుడు ఆడి పనులన్నీ ఆవిడ చూసుకునేది. నువ్వు వచ్చాక నువ్వు చూసుకోవాలి. నువ్వు ఆడి గాలి కొదిలేస్తే చూస్తూ ఊరుకుంటానా? అందుకే నువ్వు చెయ్యాల్సిన పనులన్నీ నేను చేస్తున్నాను. తప్పున్నారా? ఏందమ్మా నువ్వు మాట్లాడి నాకు అర్థంగా కడుగుతున్నాను. అంత నువ్వు మాత్రమే చేసే పని, ఆ అమ్మాయి చేయలేని పని అదేదో చెప్తే మా రాయణమే చేసేద్దే. అవును, పొద్దున్నే ఇల్లంతా ఊడవాలి. ఊడు శుద్ధి ఉడుకుడుగ్గా అన్నం వండి అబ్బాయికి పెట్టాలి. పెట్టుద్ది. కొంప తీసి ఇది కొంపండిచ్చేస్తుంది ఏంటి? ఓయ్ వారే వా, ఇంటికి పొయ్యి అందం, పొయ్యికి గొట్టం అందం, ఆ గొట్టం నీలాంటి జాకి ఊదితే మరీ అందం. వేసుకో. చేప లక్ష్మీమాతలే ఇసేతావేంటి? కళ్ళుపోతాయి. నువ్వు పెళ్ళ వేసం కట్టిన తర్వాత తొలి నీ సుకూర నీతో వండించుకోవాలని ముచ్చటపడి ఈ కొరమే నట్టుకొచ్చాను. ఇదిగో
ఈ తలముక్క పులిసెట్టు, ఈ తోకముక్క ఏపెట్టు, ఈ మధ్య ముక్కలో ములకాడేసి ఎగిరెట్టావు అనుకో, ఇక జాతరే జాతర. ఏయ్, ఇదిగో తీసుకో. కదులుతుంది కదులుతుంది. ఆ చేప నాకు కదులుద్ది, ఊగుద్ది, ఎగిరి ముక్కూడదే. అబ్బాయా, నువ్వు మొదటి నుంచి ఇదే తప్పు చేస్తున్నావు. వద్దు వద్దు అన్నవాళ్ళని చెయ్యి చెయ్యి అంటావు, చేస్తా చేస్తా అన్నవాళ్ళని వద్దు వద్దు అంటావు. నేను చేస్తాలే. నువ్వేంటి ప్రతి దాంట్లో కల చేసుకుంటున్నావా? అదేగా మన ఒప్పందం. ఆడికి నువ్వేం చేసి పెట్టకపోతే అది నేను చెయ్యాలి. అక్కర్లేదు, నా ఇంటి కూర నేనే శబాస్. ఈ నాలుగు నా ఇల్లాలో అనిపించావే. ఇదిగో ఈ ఏళ్ళ మధ్యాహ్నం లంచ్ కి మరి ఇచ్చేస్తా నుంచి కొంతమంది ఈఐపీలు పిలుస్తాను. వాళ్ళు వచ్చేలోగా మనం అలా చెరువుకి వెళ్ళి మాలిష్ చేయించుకుని చిన్న యూత కొట్టి ఒక డ్యామ్ పటాసు వేస్తాను. నీ మసాలా వాసన అక్కడ కొట్టాలి. జెండాపై కపిరాజు, కపిరాజును చూసుకోవే. ఇదిగో అబ్బాయా, ఆ. ఆ చేస్తే చేసుద్ది, లేకపోతే నేను చేసి పెడతాలే. అయ్యో, పడిపోయింది, కింద పడిపోయింది. ఇదిగో రుద్దమంటుంటే. మత్స్య అవతారం నారాయణ. అమ్మా అమ్మా. అయ్యో 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 అయ్యో, మీరేనా రథం మీద కూర్చొని జాయ్ జాయ్ అంటూ ఊరేగాల్సిన దేవత అద్దె సైకిల్కి అమ్మా అమ్మా అని అడుక్కున్నట్టుగా ఉంది. Shut up! పడుతున్న కష్టం కంటే నీ నోటి నుంచి వచ్చే దరిద్రపు మాటలే పరమ చిరాగ్గా ఉన్నాయి. అమ్మా, ఈ రోజు హిరోషిమా నాగసాకిల మీద బాంబు పడిన రోజు, దివిసీమలో ఉప్పెనొచ్చి వేలాది మంది చచ్చిన రోజు, మీ నాన్నగారు పుట్టిన రోజు. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మా రావు గారి పుట్టినరోజుకు ఇచ్చేసిన మీ అందరికీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే టు యు. ఎస్ కోస్మి తంబేలు, నా మామ పుట్టినరోజు పేరంటానికి నా పెళ్ళం చాకి బొట్టెట్టి పిలవకపోయినా ఈ ఇంటి అల్లుడుగా ఓ వాయింపు వాయించడానికి వచ్చాను. దరువు కొంచెం గట్టిగా ఉంటది, సింధు కొంచెం విచిత్రంగా ఉంటది. వేసుకో నా వాస్కోడిగా. ఇదిగో మెల్లగా రుద్దు, చేప అరిగిపోద్ది. ఏయ్, నువ్వే చెప్పక్కర్లేదు, నాకు చేతనైనట్టు నేను రుద్దుతాను. మొప్పలు రుద్దు. రేపు సాయంత్రంలోగా వాడిని చంపేస్తాను. సార్, మీ కూతురు జీవితం గురించి మర్చిపోతున్నారు. వాడు మీ అల్లుడు. ఆ? అల్లుడి శవాన్ని నా రాజకీయానికి ఉపయోగించుకుంటాను. రాజకీయ కక్షలతో నా అల్లుడిని అపోజిషన్ పార్టీ వాళ్ళు చంపారని క్రియేట్ చేస్తాను. మర్డర్. నేరం వాళ్ళ మీదకి పోయి సానుభూతి నాకు వస్తుంది. అల్లుడి చావుతో వాడి వెనక ఉన్న 49,000 ఓట్లు నాకే పడతాయి. నా బ్రెయిన్ లో పిక్చర్ ఫిక్స్ అయింది, అంతే. నేను విడుదల కాగానే తిన్నగా మా ఊరు వెళ్తాను. ఊరందరి ముందు నేను నిర్దోషినని నిరూపించుకుంటాను. వద్దమ్మా, ఆ పని మాత్రం చేయకండి. ఊరంతా మీరు దోషి అని నమ్ముతున్నారు. మీరు ఇప్పుడు వాళ్ళ కంటపడితే మీ ప్రాణాలకే ప్రమాదం. వాళ్ళు మనుషులు కారమ్మా, చెప్పుడు మాటలు విని ఒక దేవతను దెయ్యం అనుకున్న మూర్ఖులమ్మా. ప్రసాదరావు గారు, అమ్మ చెప్పింది నిజం. తాను విడుదలవటం కాదు ముఖ్యం, నిర్దోషాన్ని నిరూపించుకోవటం ముఖ్యం. అమ్మ నిర్దోషని అదే ఊర్లో ఆ రావు నోటితోనే చెప్పాలి. చెప్పిస్తాను. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్.
ఏంటిది? ఏంటా బరి తెగించిన మీ రాజకీయాలు హత్య రాజకీయాలు అయితే బరువును మోసే మా రిక్షా చక్రం విష్ణు చక్రం అవుతుందని చెప్పడానికే ఇది. ఇదిగో సీఎం తంబి, నా మావనే నీ క్యాండిడేట్ నా మీద చేసిన అటాక్ కి సాక్షులు వీళ్ళు చేసిన అటాక్ కి సరైన యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, మీ పార్టీకే కాదు మొత్తం మీ ప్రభుత్వానికి హార్ట్ అటాక్ వద్ది. సపోజ్ కాసుకొని వాస్కోడి గామా వస్తా. ఏమండి కొంచెం తలుపు తీరా. ఆగాగు. మా అమ్మ రిలీజ్ అవుతుందండి. ఏం కుదరదు. అయ్యో ఓ పెద్దనా బాగున్నావా? బాగున్నాను. మా అమ్మని తీసుకెళ్దామని వచ్చాను, కొంచెం పంపించవా? అదేంటి మీ అమ్మగారిని ఉదయం రిలీజ్ చేశారుగా? ఉదయమా? అవును, మీ ఆవిడ రాణి గారంట, దగ్గరుండి తీసుకెళ్లారు. రాణి, ఏ మా అమ్మని ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావు. మీ అమ్మని నేను తీసుకొచ్చానా? లేదే. లేదా? లేదు. మీ అమ్మ పేరు వింటేనే నాకు అసహ్యం. అలాంటిది ఆవిడకి ఎదురెళ్ళి అత్తగారు మా ఇంటికి రండి అని బ్రతిమాలి తీసుకురావడానికి ఆవిడే పెద్ద పతివ్రత. ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. ఇది నేను మాట్లాడుతున్నది కాదు, ఈ లోకం అంటున్నది. ఏ నీ తల్లి వ్యభిచారి కాదా? నీ తండ్రిని చంపలేదా? హంతకురాలు కాదా? ఒక్కసారి కాదు 1000 సార్లు అంటాను, నీ తల్లి హంతకురాలు, వ్యభిచారి. పొద్దు పొడుస్తున్న సూర్యుడు వెలుగు చూడలేని గబ్బిలాలు గుడ్ల గోబలు నా కుటుంబం మీద అలిన కట్టు కథే అది. మనుషుల మానాభిమానాలు పీక్కు తినే నీ తండ్రి, నీ పెద్ద తండ్రి నా తండ్రిని ఎదిరించలేక వెన్నుపోటుతో రాసిన నెత్తుడి కథే అది. సత్య ప్రమాణంగా చెప్తున్నాను దొరా, నాలో ఏ దురుద్దేశం లేదు. అమ్మగారు పడిపోతుంటే పట్టుకున్నాను. ఆమె నాకు తల్లి లాంటిది, నన్ను నమ్మండి దొరా. నీ వదిలి మీద వేసిన వాడి చేతులు ఉండటానికి వీల్లేదు. నరికే